ఇంటర్నేషనల్ మహిళా దినోత్సవాన్ని చాలా అంగరంగ వైభవంగా తెలంగాణ రాష్ట్రంలో పరేడ్ గ్రౌండ్లో జరుపుకోవడాన్ని ఖచ్చితంగా అందరూ స్వాగతిస్తూ ఉన్నారు. దేశంలో ఈ రేవంత్ రెడ్డి యొక్క ఈ విధానాన్ని కూడా అందరూ కొనసాగుతారు. ఎందుకంటే ఆ మహిళలను ముఖ్యంగా మీరు ఒకసారి ఇక్కడ చూస్తే వెరీ క్లియర్ కనబడతా ఉంది. ఇక్కడ ముందు ఓన్లీ మహిళలతోటి మీటింగ్, ఒక గ్రౌండ్ మొత్తం మహిళలతోని ఇక్కడ ఈ సరౌండ్ ఏరియా నింపి, దాని తర్వాత ముఖ్యమంత్రి గారు వస్తూ ఉంటే అలా పక్కన లెఫ్ట్ సైడ్ సీతక్క, రైట్ సైడ్ కొండ సురేఖ, వీళ్ళు నడుచుకుంటూ వస్తూ ఒక అద్భుతమైనటువంటి సన్నివేశాన్ని ఇక్కడ క్రియేట్ చేశారు. ఇది చాలా అద్భుతంగా అనిపిస్తుంది. అయితే దాంతోపాటు మనము ఇక్కడ ఆర్థిక ప్రగతికి ఆడబిడ్డే అండ అంటూ వీళ్ళు చేసినటువంటి ఈ విధానానికి నిజంగా గొప్ప విషయం. ఎందుకంటే ఆర్థిక పరిస్థితులు కుటుంబాన్ని చిన్నాభిన్నం చేస్తాయి. డబ్బులు లేకపోతే వ్యవస్థ ఎలా ఉంటుంది? ఎంతటి వారికైనా డబ్బు లేకపోతే ఉండే మర్యాద, డబ్బు లేకపోతే ఉండే కష్టం, డబ్బు దొరకకపోతే వచ్చే ప్రమాదం అనేది చాలా మందికి తెలుసు. కాబట్టి ఇక ఈ ఆర్థిక సాధికారతతోటి ఈ ప్రభుత్వము మహిళలను అంటే ముందు పెట్టి పని చేస్తున్న విధానం ఖచ్చితంగా సక్సెస్ఫుల్ అవుతుందని, ఇది దేశానికి రోల్ మోడల్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఖచ్చితంగా ఉచిత బస్సు కావచ్చు, సిలిండర్కైనా, గృహ ఉచిత విద్యుత్ వినియోగమైన ఇవన్నీ కూడా మహిళలకు ఎంతో కొంత స్వాంతన ఇచ్చి కొంచెం ఉపశమనం ఇచ్చేటువంటి పనులే. నిజంగా ఉమెన్స్ డే సందర్భంగా యావత్ భారతదేశం తెలంగాణ వైపు చూసినటువంటి సందర్భం చాలా గొప్పగా ఉంది. ఇంకా మహిళలకు అనేక రకాలుగా వీళ్ళు ఇస్తున్నటువంటి ప్రోత్సాహాన్ని మనం ఎలా చూడొచ్చు అనే విషయం చెప్తూ ఇక్కడ ఏమన్నాడంటే, ఒకసారి మీరు చూస్తే ఆర్థిక ప్రగతికి ఆడబిడ్డే అండ, స్వయం సహాయక సంఘాల సహకారంతో $1 ట్రిలియన్ స్థాయికి సాధిస్తాం. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో 33 సీట్లు అతివలకే. మహిళా సంఘాలకు రైస్ మిల్లు కేటాయిస్తాం. మహిళా శక్తి సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి టన్నెల్ కూలితే పంటలు ఎండితే బారాసా నేతలు సంబరపడుతున్నారని చెప్పి మండిపడ్డాడు. ఓకే, ఇది ఒక పక్కన పెడితే ఇక్కడ వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో స్వయం సహాయక సంఘాల సహకారంతో $1 ట్రిలియన్ ఎకనామిక్స్ సాధిస్తున్నాం. నిజంగా స్వయం సహాయకాల సంఘాలు ఒక అంటే యూనిట్గా ఒక టీం వర్క్ చేసి, ఇప్పుడు చాలామంది రియల్ ఎస్టేట్లో కానీ లేదంటే వివిధ రంగాలలో టీం వర్క్ చేసి 2-3 కలిసి చేసిన దాంట్లో పనిలో చాలా పెద్ద ఎత్తున సక్సెస్లు అవుతాయి. అట్లా మహిళలు గ్రూపులు కలిసి బస్సులు కొనడం, లేకుంటే పాడి పరిశ్రమ చేయడం, లేదంటే రైస్ మిల్లులు పెట్టడం, లేదంటే హోటల్స్ పెట్టడం, లేదంటే కుట్టు మిషన్లో కానీ అనేక రంగాల్లో కలిసి ఒక్కరు కాకుండా ఒక 20 మంది 30 మంది కలిసి చేస్తే వచ్చేటువంటి సక్సెస్ ఎలా ఉంటుంది అనేది తెలంగాణ రాష్ట్రము ఒక పునాది చేయబోతా ఉంది. ఇది ఖచ్చితంగా ఈ దేశానికి రోల్ మోడల్గా జరిగేటువంటి అవకాశం కనబడతా ఉంది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో 33% సీట్లు అతివలకే ఇస్తామని కూడా అది కూడా చెప్తా ఉన్నారు. మహిళా సంఘాలకు రైస్ మిల్లు కేటాయిస్తామని చెప్పిండు. మహిళా శక్తి సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడాడు. దాంతోపాటు ఒక ఘాటైన వ్యాఖ్యలు కూడా చేసిండు. టన్నెల్ కూలితే పంటలు ఎండితే బారాస నేతలు సంబరపడుతున్నారని మండిపడ్డారు. నిజంగా ఇదొక దురదృష్టకరం. అంటే మా పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడేమో ఉన్నదంతా దోస్తారు, అధికారం కోల్పోయినప్పుడేమో కుట్రలు చేస్తారు. ఎక్కడ పోయి అవతలోడు చావాలి, అవతలోడు చెడిపోవాలి, అతడు నాశనం కావాలి, మళ్ళీ మేము రావాలి, ప్రజలు అనుకోకుండా మా దిక్కు మళ్తే బాగుండు అంటే కనీసము ఒక మేనర్స్ లేని బతుకుతా ఉన్నారు, ఒక షాడిజంతో బతుకుతా ఉన్నారు ప్రతిపక్ష నాయకులు అనేది వాస్తవం. ఇదంతా ఒక దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి. వేదిక పైనుంచి మహిళలకు నమస్కరిస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రంలో కొండ సురేఖ, సీతక్క కనబడ్డటువంటి తీరు మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఇక్కడ 10 ఏళ్ళు గ్రహణం వీడింది. మహిళా దినోత్సవం సందర్భంగా రాణి రుద్రమ్మ, చాకలి ఐలమ్మ స్ఫూర్తితో మా ఆడబిడ్డలు రాష్ట్ర రాజధానిలో తమ ఆత్మగౌరవాన్ని చాటారు. ఏ మార్పు కావాలని వారు ఆశీర్వదించారో ఇప్పుడు అది స్పష్టంగా కనిపిస్తుంది. తెలంగాణకు పట్టిన 10 ఏళ్ల గ్రహణం తొలగింది. వారంతా ఇవాళ స్వేచ్ఛను పొందుతూ వెలుగులు చూస్తున్నారు అని చెప్పి రేవంత్ రెడ్డి మాట్లాడండి. రేవంత్ రెడ్డి చక్కగా చెప్పిండు. ఇది వాస్తవమే. ఎందుకంటే ఇప్పుడు జనాలు ఏదో రేవంత్ రెడ్డి ఇట్లా మాట్లాడుతున్నారు అని అంటారు తప్ప ఈ సంవత్సర కాలంలోనే రేవంత్ రెడ్డి యొక్క మార్కు వెరీ క్లియర్గా దేశంలోనే కనబడతా ఉంది. ఇంకా చాలా మంది ఛానల్ టీవీలో వెధవళ్ళు కొంతమంది ఏం చేస్తారంటే రేవంత్ రెడ్డి పోతా ఉన్నాడు, రేవంత్ రెడ్డి పదవి పోతుంది, రేవంత్ రెడ్డి బీజేపీలోకి పోతాడు, రేవంత్ రెడ్డి మీద మంత్రులు మీటింగ్ పెట్టిరు. ఎట్లా అంటే
పనికిరాని తమ్మునేళ్లతో ప్రజలను పిచ్చోళ్ళని చేస్తున్నారు. ఎవరైతే రేవంత్ రెడ్డి మీద కోపం ఉందో అలాంటి వాళ్ళు ఆ జొల్లు కూతలను చూసి వాళ్ళు జొల్లు కూతలు మాట్లాడుతూ ఉంటే ఈ జొల్లుగాలు జొల్లు గారుస్తూ ఉన్నారు. అంతే, ఆడేం లేదు. ఎవడన్నా నేను ఒకటి చెప్తా ఉన్నా ఏవిఎం ఛానల్ ద్వారా, నేనేం చెప్తే అదే జరుగుతుంది, మీరు గుర్తుపెట్టుకోవాలి. నేనేం చెప్తే అదే జరుగుతుంది. ఎందుకు నేను ఈ విషయం చెప్తాను అంటే, భారతదేశంలోనే కాంగ్రెస్ పార్టీలో ఒక 5 మంది కాంగ్రెస్ పార్టీలో ప్రముఖమైన నేతలు ఉంటే అందులో రేవంత్ రెడ్డి ఉంటాడు, గుర్తుపెట్టుకోవాలి. కానీ రేవంత్ రెడ్డి డైరెక్ట్ బీజేపీలోకి పోతాడని సిగ్గు లేకుండా ఎంతకు దోస్తే అంతకు మాట్లాడుతూ ఉన్నారు. అది పూర్తిగా తప్పని నేను చెప్తా ఉన్నా. పోనీకి ఆస్కారం లేదు. నిజంగా జీవితం త్యాగమైన చేస్తారు తప్ప ఎక్కడ పడితే అక్కడ పోరు. ఒక మనిషికి ఒక క్రెడిబిలిటీ ఉంటుంది. ఆయన ఏదంటే ఆర్ఎస్ఎస్ అంట, ఆర్ఎస్ఎస్ ఇప్పుడు చిన్నప్పుడు ఇప్పుడు ఎవరైనా సరే ఇప్పుడు మనకి తెలియనప్పుడు తెలిసింది గొప్పగా అనిపిస్తుంది. అప్పుడు నాకు కూడా నియుద్ధ అనేది కట్టెదిప్ప సాధనం అనేది ఆర్ఎస్ఎస్లో అందరు పోతూ ఉంటే దేశభక్తి అంటే తెలియనప్పుడు నిజంగా మా అందరికి ఇంట్రెస్ట్ ఉండేది. ఆ టైంలో రేవంత్ రెడ్డి ఎప్పుడో ఏబీవీపీలో తిరిగిండని ఆయన అదే భావజాలం అని. ఇక్కడ పుట్టి పెరిగిన నేపథ్యం వేరు. మనకు ఏది దొరకనప్పుడు అంటే మనకు తెలియనప్పుడు దాన్ని అట్రాక్ట్ అయింది వేరు, తెలిసిన తర్వాత దాన్ని వదిలిపెట్టడం వేరు. ఇప్పుడు ఒక తాగుబోతున్నాడు, తెలియనప్పుడు తాగుతాడు, తెలిసిన తర్వాత దాన్ని వదిలిపెడతాడు, చెడు అని తెలిసినప్పుడు. రేవంత్ రెడ్డి కూడా బీజేపీ యొక్క అంటే ఆ చిన్న ఉన్నప్పుడు, ఆ యూత్లో ఉన్నప్పుడు ఆ మాటలు, ఆ దేశభక్తి ఏందో వాళ్ళు చెప్పినట్టు నిజంగా దేశభక్తి అని చెప్పినప్పుడు ఎవరికైనా బీజేపీలో ఉన్న ఏబీపీలో పూర్తిగా దేశానికి వ్యతిరేకమని మనం చెప్పలేం కదా. అందులో ఎన్నో కొన్ని పదాలు మంచిగా ఉంటాయి, అట్రాక్షన్. ఇప్పుడు యూత్ అట్రాక్షన్ చేస్తున్నాం అంటే ఆ పదాలతోటే, కానీ ఆ పదాల వెనుక పని కరెక్ట్ లేదనేది మన భావన. కానీ దానికోసం ఇది విడిచిపెట్టి కాంగ్రెస్ పార్టీ విడిచిపెట్టి రేవంత్ రెడ్డి బీజేపీలో చేరుతారు అనేటువంటి ఓ సిగ్గు తప్పిన రాస్తూ ఉంటే, రాసేతోనికి సిగ్గు లేకుంటే చూసేతోని కానీ సిగ్గానే ఉండాలి. కానీ దానికి 1000 మంది 1,00,000 మంది చూడడం, ఇది రేవంత్ రెడ్డిని మధ్యలో తీసేస్తారు. అది నేనేమంటున్నా అంటే ఎంతో తీవ్రమైన, నిజంగా ఎంతో తీవ్రమైన ఇంకేమన్నా శక్తులు వెనకకెళ్ళి పనిచేసి ఇంకా అంటే ఏదన్నా ఘోరాది ఘోరం జరిగితే తప్ప ఇప్పుడున్న పరిస్థితుల్లో రేవంత్ రెడ్డిని తీసేటువంటి ప్రసక్తి ఉండదు. ఆ అవసరం కూడా లేదు. ఎందుకంటే ప్రజలకు ఏమి హామీలు ఇచ్చారో, ఏం చేయాలో చాకచక్యంగా కష్టపడుతూ ఇంతవరకు ఏ ముఖ్యమంత్రి ఇంత స్పీడ్గా చేయని పనులు చేస్తున్న రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ తీయదు, ఆయన ఎవరు కూడా వదులుకోవాలని ప్రయత్నం చేయరు. సాఫీగా అద్భుతంగా 5 సంవత్సరాలు సంపూర్ణంగా రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో కొనసాగుతూ ఇందులో ఏ డౌట్ లేదు. ఎవరు కన్ఫ్యూజ్ కావాల్సిన అవసరం లేదు. ఇది నేను మీకు తెలియజేస్తూ, ఇది మహిళల గురించి చేసినటువంటి ఈ కార్యక్రమాన్ని మనం ఖచ్చితంగా ఆస్వాదించాలి, అది స్వాగతం పలకాలి.